ఈ 15-20 డేస్లో మనకి ముఖ్యమైన జాతరలు కావచ్చు, పండుగలు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, లైక్ జెండా పండుగ కానీ, లేక పోలేరమ్మ జాతర, వెంకటగిరి కావచ్చు, నెక్స్ట్ కలశాల పండుగ, తర్వాత దసరా పండుగ, ఇట్లా అన్ని మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సందర్భంగా మా గూడూరులోని ముఖ్యంగా ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ కావచ్చు, బ్యాడ్ ఎలిమెంట్స్ లేదా బ్యాడ్ క్యారెక్టర్స్ లేదా సొసైటీకి ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఐడెంటిఫికేషన్ కూడా గణేష్ ఉత్సవ్ పండుగకి ముందే వాళ్ళని ఐడెంటిఫై చేశాము. వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. బైండ్ ఓవర్ చేశాము. ఎక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బైండ్ ఓవర్ కూడా దాదాపు 2 లక్షల వరకు చేయడం జరిగింది. ఇందులో ఎవరైనా వైలేట్ చేస్తే ఆ బాండ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో దాదాపు 210 మంది బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో మెయిన్గా ఏంటంటే దాదాపు 16 మంది యాక్టివ్గా ఉన్నారు రౌడీ షీటర్స్. ఆ 16 మందిలో కూడా మన గూడూరు టౌన్ 1 టౌన్ కావచ్చు, 2 టౌన్ ఇట్లా రూరల్ ఇక్కడ చూస్తే 10 మంది ఉన్నారు. ఈ 10 మందిని కూడా వారం సండే అని కాకుండా, ఎవ్రీ సండే అని కాకుండా వర్కింగ్ డేస్లో కూడా పిలిచి వాళ్ళకి గట్టి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళని ఎలా అంటే వాళ్ళకి హిస్టరీ షీట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు కౌన్సిలింగ్ పిలిచినా వాళ్ళకి హిస్టరీ షీట్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కరెంట్ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ నెట్వర్క్ ఏంటి, వాళ్ళకు అడ్రస్లు ఏంటి, ఫ్రీక్వెంట్గా ఏమైనా చేంజ్ చేస్తున్నారా అనేది ఇదంతా ఎప్పటికప్పుడు మాకు లోకల్ ఇంటెలిజెన్స్ లేదా లోకల్ ఇన్ఫార్మెన్స్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఈ వైలేట్ చేశారనుకోండి, రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్ కావచ్చు, ఏమైనా వైలేట్ చేస్తే ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేస్తాము. అంతటితో ఆగకపోతే పీడీ యాక్ట్ కూడా పెడతామని, లేదా ఎక్స్టర్మినేట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరైతే సొసైటీకి డిస్టర్బ్ చేయాలనుకుంటారో మాత్రం ఎవరికి కూడా ఏమంటారు వాళ్ళకి యాక్టివిటీస్ని కట్ డౌన్ చేయడంలో ఎంతకైనా మేము యాక్షన్ తీసుకుంటాం. అది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు. మాకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మేము మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడెన్స్ కానీ తీసుకొని వీళ్ళకి తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు అని కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాయి. ఏంటంటే చాలామంది యూత్ అనేది ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతుంటారు. ఇది ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మేము కాలేజెస్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్కి వెళ్తుంటాము, అక్కడున్న సీనియర్ సిటిజన్స్తో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా మోటివేట్ చేస్తున్నాము. మీకు ఎవరైనా ఇబ్బంది కలిగి చేస్తున్నారా, లేదా రౌడీ షీటర్స్ కావచ్చు, లేదా బ్యాడ్ క్యారెక్టర్స్ కావచ్చు, దయచేసి ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకండి. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తుంటే ఇమీడియట్గా డయల్ 100 కానీ 112 కానీ కాల్ చేయండి, లేదా నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వని కూడా మేము చెప్తున్నాం. తర్వాత రౌడీ షీటర్స్కి కూడా కొందరు పొలిటికల్గా సపోర్ట్ ఉందని విన్నాము. అదైతే కొన్ని చోట్ల ఉండొచ్చు, బట్ మా దగ్గర అయితే పొలిటికల్గా అన్ని విధాలుగా కూడా గట్టిగా చర్యలు తీసుకోమని వస్తున్నాయి కాల్స్. ఎవ్వరికి రికమెండ్ చేయకండి, వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్, వీళ్ళు రౌడీ షీటర్, వీళ్ళు బయటకు వస్తే ఇలాంటి ఏమంటారు అఫెన్సెస్ చేస్తాడు, ఇలా క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతారు అనేసి మాకు చెప్పడము. అండ్ వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, గట్టిగా అయితే చర్యలు తీసుకుంటున్నాము. వాటిలో భాగంగానే గూడూరు 1 టౌన్ నుంచి జెమిని లేకపోతే శ్రీహరి కూడా అంటారు అతన్ని ఎన్పిఎస్ కేసులో అతని అసోసియేట్ కలేషన్ కూడా రూరల్లో ఉంటాడు. సో అతను కూడా జైలుకి పంపడం జరిగింది. ఇది జరిగి 10 days అయింది. తర్వాత రీసెంట్గా శ్రీకాంత్ వాళ్ళ బ్రదరు అల్లేని మునికృష్ణ, అతను కూడా ఎన్డీపీఎస్ కేసులో లోపలికి పంపడం జరిగింది. సో వీళ్ళు శ్రీకాంత్ కావచ్చు, లేకపోతే ఇంకా జగదీష్ కావచ్చు, జయ, వీళ్ళందరూ ఈ యొక్క అసోసియేట్స్ ఆల్మోస్ట్ నెల్లూరు లేకపోతే రూరల్ టౌన్ లిమిట్స్లో ఉంటున్నారండి. మా దగ్గర రెసిడెన్స్ అయితే లేదు. రెసిడెన్స్ ఉన్నది ఓన్లీ లైక్ జెమిని లేదా కలేష అండ్ 2 టౌన్ లిమిట్స్లోని అవిలేలి మునికృష్ణ. రౌడీ షీటర్స్కి ఒక్కటే అనే హెచ్చరిక, ఎవరైతే కానీ రౌడీ షీటర్స్ వాళ్ళ యాక్టివిటీస్ కానీ మళ్ళీ స్టార్ట్ చేసినా కానీ పబ్లిక్కి కానీ సొసైటీకి కానీ ఇబ్బంది కలిగిస్తే మాత్రం ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము, లేదా పీడీ యాక్ట్ పెట్టడము, లేదా ఎక్స్టర్మినేట్ చేయడానికి కూడా ఆలోచించము. సో దయచేసి ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు మీ పనులు చేసుకున్నామా వచ్చామా మీ కుటుంబం గురించి ఆలోచించాలి. ఇది పోలీస్ వారి హెచ్చరిక. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.